రామగుండం ఫర్టిలైజర్స్లో జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నమాట. 10th క్లాస్ ఐటీఐ క్వాలిఫికేషన్తో పర్ మంత్ 35,000 రూపీస్ వరకు పేమెంట్ ఉంటుంది, శాలరీ ఉంటుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ జాబ్స్కి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు, అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఓకేనా, దాని తర్వాత ఏజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ముఖ్యంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి కూడా. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ 10th క్లాస్ బేస్ పైన కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ బేస్ పైన కానీ, డిగ్రీ బేస్ పైన, బీటెక్ బేస్ పైన నేను జాబ్స్ గురించి వీడియోస్ చేస్తుంటాను. సో తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసే విధంగా ఒక లైక్ అయితే చేయండి. సో మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. చూడండి ఇక్కడ. సో ఇది నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ మనం శాలరీ గురించి చూస్తే కనుక పే అండ్ పర్క్స్ ఇక్కడ చూడండి. 21,500 ఇది బేసిక్ పే అనమాట. సో అక్కడి నుంచి 52,000 వరకు ఉంటుంది. సో బేసిక్గా 21,500 రూపీస్ కాబట్టి దానికి ప్లస్ మనకి రిమైనింగ్ అలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే కనుక 35,000 రూపీస్ వరకు ఉంటుంది పర్ మంత్. ఇది శాలరీ గురించి. నెక్స్ట్ ఎసెన్షియల్ మానిటరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ అన్ కట్ ఆఫ్ డేట్ అనమాట. సో ఇది పోస్ట్ అనమాట. ఇది రకరకాల పోస్టులు. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్, అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్, అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్, ట్రేడ్, ఫిటర్, డీజిల్ మెకానిక్ రిపేర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇవన్నీ ఉన్నాయి. ఏజ్ చూస్తే ప్రతి పోస్ట్కి కూడా 18 ఇయర్స్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ దీనికి అటెండెంట్ గ్రేడ్ 1కి మెకానికల్ చూసుకొని మెట్రిక్ అంటే 10th క్లాస్ ప్లస్ ఐటీ అనమాట. ఐటీఐలో ఫిటర్ ఉండాలి. అలాగే 10th క్లాసు ఐటీఐలో డీజిల్ మెకానిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 10th క్లాస్ ఐటీఐలో మెకానిక్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ ఇవి. తర్వాత 10th క్లాస్ ఐటీఐ ఎలక్ట్రీషియన్. సో ఇక్కడ పోస్ట్ని బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తుంది, దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఐటీఐ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, 55% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ. సో మీరు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి, ఓకేనా. అది సో క్వాలిఫికేషన్ గురించి. కట్ ఆఫ్ డేట్ అంటే మనం మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పటి లోపల సాటిస్ఫై చేయాలంటే 31/1/2024 ఆ లోపల మీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఓకే, సో ఇది అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు 200 రూపీస్ మీరు కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఇలా ఉంటే కనుక అప్లికేషన్ ఫీజు అయితే అవసరం లేదు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. www.rfcl.co.in ఈ వెబ్సైట్ నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే అలౌ చేస్తారనమాట. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అనేది ట్రేడ్ బేస్ పైన ఉంటుంది అనమాట. సో మీరు ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు. ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ షల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇన్ కేస్ స్కిల్ టెస్ట్ ఈస్ ఆల్సో కండక్టెడ్, ఫైనల్ సెలెక్షన్ షల్ బి బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో ఫైనల్ సెలెక్షన్ మనకి ఏంటంటే రిటన్ ఎగ్జామ్ పైన అలాగే స్కిల్డ్ టెస్ట్ రెండింటి బేస్ చేసుకొని ఫైనల్ టెస్ట్ అయితే ఫైనల్ జాబ్ సెలెక్షన్ అయితే చేస్తారు. దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి. అంటే 1 by 1 అన్నమాట. సో ఇది ఇక్కడ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇండియా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అంటే ఏపీ టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ అన్నమాట. తర్వాత నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూస్తే, సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ అని చెప్పేసి అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్, అలాగే అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్, ఇవన్నీ మొత్తం కలుపుకుంటే టోటల్గా 39 వేకెన్సీస్ ఉన్నాయి. 39. అన్రిజర్వ్డ్ అయితే 25, ఎస్సీ ఎస్టీ, ఎస్సీకి 3, ఎస్సీకి 1, ఓబీసీకి 8,
ఈడబ్ల్యూఎస్ 2 టోటల్గా 39 వేకెన్సీస్ అనమాట. థ్యాంక్ యూ.